హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవల్య కేతన ట్విన్ స్టోరీస్. ఈరోజు నేను వచ్చేసి ఉలవచారు కాస్తున్నానండి. మా స్టైల్లో మేము ఎలా చేస్తున్నామో వచ్చి చూడండి. దీనికోసం ఫస్ట్ ఉలవ నీళ్ళు అయితే తీసుకున్నానండి. ఉలవ నీళ్ళు అంటే ఉలవలు ఉడకపెడతారు కదా, ఆ ఉడకపెట్టిన దాంట్లో వాటర్ అనేది బయట అమ్ముతారు. లేదు అంటే పక్కన ఎవరైనా ఫామ్ ఉన్న వాళ్ళు ఉంటే ఇస్తారండి అడిగితే. మేము కూడా అలా తెచ్చుకున్నాము. ఒక 1.5 లీటర్ అయితే తీసుకున్నానండి ఉలవ నీళ్ళు అనేది. దాన్ని మళ్ళీ నేను వడకట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఉలవలో అలాంటి ఏమైనా ఉన్నా డస్ట్ ఉన్నా పోద్ది అని చెప్పేసి వేరే గిన్నె తీసుకొని గిన్నెలోకి వడకట్టి ఉలవ నీళ్ళు అనేది వడకట్టుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1.5 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి. చింతపండు గుజ్జు కింద పిండుకొని కూడా వేసుకోవచ్చు. మేమేంటి అంటే డైరెక్ట్గా వేసుకుంటున్నాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని కొంచెం వాష్ చేసుకొని వేసుకుంటున్నాము. ఎందుకు అంటే అందులో ఇసుకుంటుంది కదా, సో అందుకని చెప్పేసి చింతపండు ఖచ్చితంగా వాష్ చేయాలి. లేదు మీకు ఇలా లేదు అంటే కొంచెం జ్యూస్ చేసుకొని చింతపండు రసం తీసుకొని వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పలుచగా ఉంటుంది కదా, అది కూడా పలుచగా ఉంటుంది అన్నట్టుగా మేము డైరెక్ట్గా వేసుకుంటున్నాము. అయినా ఇలా వేసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది, అలా వేసుకుంటే ఒక ఫ్లేవర్ ఉంటుంది. మేము ఇలా ట్రై చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకుంటున్నామండి. అది ఆల్రెడీ ముందు వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ మళ్ళీ వాష్ చేసుకుంటున్నాము. ఎందుకంటే కొత్తిమీరలో కొంచెం ఇసుక ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 4 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాము. మాది లేత కరివేపాకు అండి, ఇంట్లోదే అన్నమాట, చిన్న మొక్క అది. దాన్ని వేసుకుంటున్నాము. అయితే 4 రెబ్బలు పట్టినాయి. లేదు పెద్ద ఆకులు అనుకుంటే 2 సరిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక 7 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నామండి, కొంచెం చీరకుల్లా కట్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇవి కూడా ఆ ఉలవ నీళ్ళు మిశ్రమంలో అనేది వేసేసుకుంటున్నాము. రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అండి, ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ ఉలవ నీళ్ళు అనేది స్టవ్ మీద పెట్టుకున్నాము. కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి, ఇందాక మర్చిపోయాను అనమాట. స్టవ్ మీద పెట్టినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూత వర్టికల్గా పెట్టామండి. ఎందుకు అంటే పొంగినా కానీ కింద పడదన్నమాట చారు అనేది. చెక్ చేసుకుంటున్నాను 10 మినిట్స్ తర్వాత, అయినా కానీ ఏమీ కాగట్లేదు. మళ్ళీ గరిటె పెట్టి అందుట్లో మళ్ళీ మూత వర్టికల్గా వేసాము. చారు అనేది అస్సలు పొంగదన్నమాట మూత అలా వర్టికల్గా వేస్తే. అండ్ ఇంకొక 10 మినిట్స్ పోయినాక చెక్ చేశానండి, మూత తీసి చూసాను, సో కాగట్టిందన్నమాట. అండ్ కానీ ఇంకా మరగాలి, ఎంత మరిగితే ఎంత బాగుంటుందన్నమాట చారు అనేది. ఉలవ చారే కాదు, పప్పు చారైనా, నార్మల్ చింతపండు రసమైనా, టొమాటో రసమైనా ఏదైనా కానీ కొంచెం మరిగితేనే బాగుంటుంది కదా. సో మేము దీన్ని కూడా ఒక అంగుళం మరిగేంత వరకు మరగబెట్టుకుంటామండి. సో అంగుళం అనేది మరిగింది, సో ఇది అనేది పర్ఫెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చారుకి అయిపోయింది కదా, తాలింపు అనేది వేసుకుంటున్నాము. దీనికోసం ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. అందులోకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకున్నానండి. అది కొంచెం వేగినాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే తీసుకున్నాము. మేము కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటాము, మంచిది కదా అన్నట్టుగా, ఆ టేస్ట్ నచ్చుతుంది. నెక్స్ట్ 2 గ్రీన్ చిల్లీస్ అయితే ఎండుమిర్చి అండి, రెడ్ చిల్లీస్ వేసుకుంటాను. తాలింపు కదా, అది కొంచెం వేగినాక ఒక 3 రెబ్బలు కరివేపాకు అయితే వేసుకున్నామండి. సౌండ్ బాగుంటుంది కదా, అండ్ అలాగే జాగ్రత్తగా కూడా ఉండాలండి, మీద పడతాయి. డైరెక్ట్గా వేడివేడి తాలింపు వేడివేడి చారులో అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే ఏంటి అంటే ఆయిల్ కానీ నీళ్ళు కానీ చుట్టూరా చిందుతాయి అన్నమాట. ఇలా కాకుండా కొంచెం తాలింపు అనేది చల్లారింది అనుకోండి, అలా చుట్టూరా పడదు, టేస్ట్ అది కూడా బాగానే ఉంటుంది. మేమైతే ఇలా వేడివేడిగా వేసేసుకున్నాము. అండ్ ఫైనల్గా
ఉలవ చారు అయితే రెడీ అయిపోయిందండి. అండ్ అలాగే మాకు రైస్ కూడా అయిపోయింది. సో వేడివేడి అన్నంలో వేడివేడి ఉలవ చారు వేసుకొని తింటున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ట్రై చేయండి. అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. And don't forget to like and subscribe our channel. Thank you.